బాబాయ్ గారు నమస్తే అండి. నమస్తే బాబు. బాబాయ్ గారు మీ పేరు? సింహాచలం. ఏ పని చేస్తారు? జూట్ మిల్లో పనిచేసి రిటైర్ అయిపోయాను. జూట్ మిల్ పని చేశారు. బాబాయ్ మీరు జూట్ మిల్ అంటారు, మొత్తం జూట్ మిల్ ఆపేశారు కదా. ఇప్పుడు చాలా మంది జీవితాలు రోడ్డు మీద పడిపోయినాయి. ఎందుకు అలా ఏంటి ఇంత దారుణం జరగడం కారణం ఏంటి? పరిశ్రమ కుంటుపడిపోయింది. గోగునార కుంటుపడిపోయింది. అది కాకుండా పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల హయాంలో బాగానే పనిచేసింది. కుర్రాళ్ళ హయాం వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయలేక ఎత్తేసారు. అది ఇప్పుడు మరి ప్రభుత్వం ఏ రకంగా వీళ్ళు ఆదుకుంటాం? గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోయింది కదా, ఇవన్నీ ఆదుకున్న విధానం ఏమైనా ఉందా? ఆదుకుంటాం ఏముంది బాబు, ఎవరి పనులు వాళ్ళకి ఏదో పనికి పోతున్నారు. వాచ్మెన్లు కానీ ఆటని ఈటని ఏదో పనులు, టాపీ పనులు కానీ ఏదో పనికి నిర్వహించి వెళ్ళిపోతున్నారు. బాబు గారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం పరిపాలన పూర్తయింది. ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది బాబు. అంటే ఎలా బాగుంది? ఏ మార్పులు గమనించారు చంద్రబాబు పరిపాలనలో? ఏ మార్పులు అంటే ఆయన ఎక్కిన కాడి నుంచి పెన్షన్ ఒకేసారి ఇచ్చేస్తానన్నాడు. 3 సార్లుగా ఇస్తాడు. 5 సంవత్సరాల్లో 3,000 చేశాడు. ఈడు అలా కాదు, ఎక్కిన తర్వాత ఒకేసారి ఇచ్చేస్తా అన్నాడు ఆయన గారు. అన్న ప్రకారం మాట మీద ఇచ్చేసాడు. తర్వాత పరిశ్రమలు నిర్మిస్తాను, తీసుకొస్తానన్నాడు. ఉద్యోగాల అవకాశాలు ఇస్తానన్నాడు. పోలవరం చేస్తానన్నాడు. తర్వాత రాజధాని అమరావతి పునరుద్ధరణ చేస్తున్నాడు. దానికి ఓకే. రోడ్లు మరమ్మతులు కానీ ఓకే చేస్తున్నాడు. ఆడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నాడు. కానీ ఒక రాజధాని కూడా లేదు. తండ్రి గారి పోలవరం గురించి తండ్రి గారి హయాంలోనే ఉంది. అది దాని గురించి చర్య తీసుకోవాలా. మరి అది అందువల్ల పరిపాలన బాగుంది. అది బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు తీసేశారు, రేషన్ షాపులు పెట్టారు. రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, షాపులు ఉంటే బాగుందా? షాపులు ఉంటేనే బాగుంది. ఎందుకు? 15 రోజుల్లో ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. అది కాకోకుండా ఈ డీలర్షిప్లు దానికైనా జీతాలు ఇవ్వాలి, దీనికైనా జీతాలు ఇవ్వాలి, అన్నిటికీ జీతాలు ఇవ్వాలి కదా. అందువలన ఇదే బాగుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కాదు, ఫస్ట్ నుంచి కూడా రేషన్ డిపోలు నడుస్తున్నాయి. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వస్తుంది? అది బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తారు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు ఈ రోజున ఆ యొక్క స్కీమ్ని రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది? బాగుంది, అందరూ బాగుంది అంటున్నారు. దానివల్ల శభాష్ బాగానే చేస్తున్నాడు అంటున్నారు. అది ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలన మీరు చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు? అది అంతా అపోహ. జనాల్లో ఉన్న నాడిని రెచ్చగొడటానికి ఇలా చేస్తున్నారు, అంతే తప్ప ఏమీ కాదు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి? మరి ఇలాంటి వారికి ఈ పరిపాలన బాగుంది కనుక ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళ పాటు చాలా బాగుంటుందని మా అభిప్రాయం. కొంతమంది అమరావతి రాజధాని మీద కారు కోతలకు వస్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడుతుంది. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండకి 5,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అది దేనికి ఉపయోగం ఉంది? అది ఇది పరిపాలన అమరావతి రాజధాని చేయటం వలన చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఒక రాజధాని చేయని ఏదైనా సరే దాన్ని సద్వినియోగం అన్న మాట ప్రకారం చేస్తున్నాడా లేదా, అది అందువలన దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు రోడ్డు పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు గుంతలు పడిపోయినా సరే అవి ఏం పట్టించుకునేవాడు కాదు. అది డ్రైనేజీ వ్యవస్థ ఎన్ని ఎలా ఉన్నాయి? అన్నీ బాగానండి బాబు, అన్నీ బాగానండి. మనకి వాలంటీర్ లేరు బాబు, తీసేశారు. సచివాలయ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. వాలంటీర్లు ఉంటే బాగుందా, సచివాలయ సిబ్బంది ఉంటే? సచివాలయ సిబ్బంది చాలా మంచిది. ఎందువల్ల అంటే ఏదైనా మనకి సమస్యలు వస్తే సచివాలయంకి వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు దాన్ని పునరుద్ధరణ చేసి వాళ్ళు నిర్ధారణ చేసి మంచి చెడ్డ ఆలోచించి చేస్తున్నారు. దానివల్ల సచివాలయం మంచిది. బాబాయ్ 2029 ఎలక్షన్లో జగనే గెలుస్తాడని, ఈసారి ఏ ఒక్కడిని విడిచిపెట్టను, తోలు తీస్తానని చెప్పి మాట్లాడుతున్నాను నిన్న ప్రెస్ మీట్లో. జగన్ ఏం అదంతా అపోహ. జగన్మోహన్ రెడ్డి కనీసం రాడు. తండ్రి అడుగు జాడలో నడుస్తాడని ఒకసారి చూడండి అని వేశారు ఓట్లు తప్ప అది వేయటం వల్ల చాలా మనకి మేలు జరగలే, కీడే జరిగింది. ఏ రకంగా ఏంటి? ఆయన తండ్రి అడుగుల జాడలో నడుస్తున్నాడు. ఏమంటే తండ్రి అడుగు జాడలో నడిచినప్పుడు తండ్రి ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చేవాడు. తండ్రి ఇచ్చినప్పుడు నా పరిస్థితి చెప్తున్నాను. తండ్రి ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి పెన్షన్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 మీటర్లు తీసి అప్పుడు లేవా?
3 మీటర్లనే ఎందుకు తీయాల్సి వచ్చింది? కొత్త ఏదో పాలసీలు పెట్టావు, అన్నీ పెట్టావు, నువ్వు చేయలేక ఇవన్నీ వంకలు పెట్టి తీసేసావు. దానివల్ల నీకు జగన్మోహన్ రెడ్డి చేసింది చాలా పొరపాటు. అది పాత ఉంచలా, తీసేసావు. నువ్వు కొత్త ఏమైనా సాధించావా? ఏదీ లేదు. దానివల్ల ఏంటి కారణం ఏంటి? బాబు ఈ రోజున మనకి ఇంత నిత్యావసర రేట్లు పెరగడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎలాగా? ఎలాగేంటంటే మన అన్ని ఇంటి పనులు కానీ అన్నీ పెంచేశాడు. ఏమంటే స్థలం కొనుక్కుంటే దస్తావేజులు నీ దగ్గర పెట్టుకుంటావా? నకలు నాకు ఇస్తావా? అది ఎంతవరకు నికరం? దాని మీద అప్పు తీసుకొస్తావా? అది చాలా పొరపాటు, రాంగ్ కదా. నువ్వు భూమి కొనుక్కున్నావు, కష్టపడి రూపాయి పోజేసి భూమి కొనుక్కున్నావు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉండాలి? కొనుక్కున్న వాడి దగ్గర ఉండాలి. నీ దగ్గర పెట్టుకొని నకళ్ళు ఇస్తావా? అది చాలా రాంగ్ కదా. అది అందువల్ల అది చాలా చేసిన పొరపాటు అదే అసలు ఫస్ట్లో. బాబా ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో అమరావతి రాజధాని పూర్తవుద్ది. అది వాస్తవం. రాజధాని కంపల్సరిగా పూర్తి చేస్తాడు. ఆయన అన్నమాట ప్రకారం చేస్తున్నాడు. అది పోలవరం ప్రాజెక్టు కూడా చేస్తాడు. పూర్తవుద్ది. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చాలా సుభిక్షంగా ఉంది, చాలా బాగుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు ప్రతి తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 రూపాయలు జమ చేస్తా ఉన్నటువంటి ప్రకారంగా ఈ రోజున స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపే ప్రతి తల్లుల ఖాతాల్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేసేలా ఏటా 15,000 వేస్తున్న ప్రకారంగా ఈ రోజున 15,000 రూపాయలు వేసి చూపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేశారు. అనేక రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ తల్లికి వందనం ఎగ్గొట్టేసాడు బాబు అంటూ విస్తృత స్థాయిలో విమర్శలు చేశారు. వీళ్ళందరి నోటికి ఈరోజు తాళం వేసేలా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా ఈ రోజున 15,000 రూపాయలు తల్లికి వందనం రిలీజ్ చేశారు. ప్రతి తల్లులు ఈ రోజున సంతోషంతో వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పరిపాలనలోనే సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అవలంబించారు. ఏదైతే 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు చేశారో అది సూపర్ 6లో ఒక పథకమే. రెండవదిగా దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అది కూడా సూపర్ 6లో ఒక పథకమే. ఇప్పుడు తల్లికి వందన స్కీమ్ కింద ఈ రోజున ఏటా 15,000 రూపాయలు జమ చేస్తాం. ఇది సూపర్ 6లో ఒక పథకమే. ఈ రోజున 3 పథకాలు అవలంబించారు. ఒకసారి అభివృద్ధి పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్టే కానీ అమరావతి రాజధాని కానీ ఎటు చూసుకున్నా సరే పనులు వేగిర పడుతూ ఉంటుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా వాళ్ళకి ఒక్కటే పని, చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తూ ఉన్నాయి. కూటమి పేరు మీద ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, కూటమి ప్రభుత్వానికి ఏదో రకంగా బురద జల్లాలని చెప్పి ఒకే ఒక కారణంతో వీళ్ళు చేసేటువంటి పనులు ఏంటో తెలుసా? బురద జల్లడం, శవరాజకీయాలు చేయడం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విమర్శలు గుప్పించడం. అంటే వీళ్ళకి తెలిసింది ఇదే. ఎంత మంచి పరిపాలన చేసినా ఎన్ని రకాల పథకాలు ఇచ్చినా సరే వీళ్ళకి మాత్రం మేకతోలు తెచ్చి ఎంత కప్పినది ఉంటే ఏడాది ఉతికినది ఉంటే చూడు సామెత. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసే అడవుడు అలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎన్ని బురద జల్లి రాజకీయాలు చేస్తున్నా సరే ప్రజలందరూ వాటికి ధీటుగా సమాధానం చెప్పి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద నమ్మకాన్ని నిలబెట్టుకుని ఆయన చేస్తున్న ప్రతి పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మంచి చేస్తే ఏ రకంగా ప్రజలు ఆశీర్వదిస్తారో, ప్రజల్ని మోసం చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో నువ్వే ఉదాహరణ. గతంలో నువ్వేదో రాజశేఖర రెడ్డి గారి బిడ్డవో ఏదో మంచి పరిపాలన చేస్తామని చెప్పి నమ్మి ఓట్లు వేసినటువంటి ఇదే ప్రజలు నీకు 150, 160 సీట్లు ఇస్తే ఏదో చేస్తాడని చెప్పి ప్రజలు ఆస్తో 5 సంవత్సరాలు ఎదురు చూస్తే నట్టేట ముంచేసావు. ఇదే ప్రజలు 11 సీట్లు ఇచ్చి నీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే లోపం ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకొని రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఆ రకంగా కార్యాచరణ చేసి గెలవడానికి ప్రయత్నించి తప్ప ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేయడం మాత్రం చేయకుండా ఆగిపోతాం. నీకు చాలా మంచిది.